రేపు సోమవారం అలానే కాకుండా మన నవరాత్రుల్లో వస్తుంది చాలా అద్భుతమైన రోజు. ఈ సోమవారం తిథి రోజు మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ ఒక్కటిని చల్లండి. ఇలా చల్లితే చరండి లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో నిలబడుతుంది. మీకు కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకు నవరాత్రులు సోమవారం వచ్చింది కాబట్టి ఇది బ్రహ్మాండమైన రోజు. మన జీవితాన్ని మార్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే రోజు కాబట్టి ఈ రోజు మనం ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది చల్లుకోవాలని మనకు పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. శాస్త్రాల ప్రకారం గుమ్మం దగ్గర చల్లడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఎవరైతే గుమ్మం దగ్గర వెళ్ళి చల్లుతారో వారింట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతున్న వాళ్ళకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. గుమ్మం దగ్గర ఏం చల్లాలి, ఏం చల్లితే మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే సోమవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మనం గుమ్మం దగ్గర ఇది చల్లేసుకుంటూ సరిపోతుంది అనమాట. అంటే 7:45 గుమ్మం దగ్గర చల్లుకోండి, చాలా చాలా ఫలితాలు అయితే వస్తాయి. సంధ్యా సమయం చాలా అద్భుతమైన సమయం. ఇది దేవతలు భూలోకానికి వస్తారు ఈ టైంలో మన ఇంట్లో అడుగు పెడుతూ ఉంటారు. ఇల్లు మొత్తం సందర్శిస్తుంటారు. మన ఇంట్లో బాగుందనుకో ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. వారిన గ్రంథాలు చెప్తున్నాయి ఇంట్లో ఉంటారని. ఇలాంటి చిన్న పనులు చేసుకోవడం వల్ల మనకైతే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయన్నమాట. నార్మల్గా మీరేంటంటేనండి, నవరాత్రులు నడుస్తున్నాయి కదా, మన సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. సోమవారం కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా ఏంటంటే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇల్లుని శుభ్రం చేసేటప్పుడు ఉప్పును పసుపు వేసేసి ఆ నీళ్ళతో ఇల్లంతా క్లీన్ చేసుకుంటే ఇంట్లో మనకు తెలియని ఏదైనా నకారాత్మక శక్తి ఉంటే బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా సోమవారం పూట ఏంటంటే అండి, ఎక్కువ జాతకాన్ని తీసుకుని ఎవరైతే బాధపడిపోతూ ఉంటారో అలాంటి వారు ఏంటంటే నీళ్ళల్లో స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మంచిది. అలానే మన రాక్సాల్ట్ అంటాం కదా, అది వేసుకొని స్నానం చేస్తే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. ఆ తర్వాత ఇలా స్నానం చేసిన తర్వాత మన పూజ గదిలో శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసుకొని కుంకుమ పసుపుతో బొట్లు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక శివ యొక్క దీపారాధన చేసుకోవాలి. దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ ఒక్క వస్తువుని సోమవారం పూట ఎవరైతే వేస్తారో జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. అన్నీ కూడా సుఖాలను అనుభవించే యోగం కలుగుతుందన్నమాట. ఈ దీపం పెట్టడం వల్ల ఏంటంటే గ్రహస్థితి మీకు అంటే బాగోలేకపోయిన గ్రహాలు మీకు అనుకూలించకపోయిన స్థితిగతి బాగోలేకపోయినా మారే అవకాశాలు అయితే ఈ దీపానికి ఉంటాయి. అందుకే చాలామంది కూడా సోమవారం పూట పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఇస్తూ ఉంటారనమాట. మీరు కూడా ఈ దీపం పెట్టుకోవడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పవచ్చు. దీపం ఏంటంటే తమలపాకుల మీద దీపం పెట్టి ఆ తర్వాత అందులో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ మీ స్తోమత తగ్గట్టు ఆవునెత్తో కానీ దీపం పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా అందులో ఏంటంటే ఒక లవంగాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని మీ యొక్క దరిద్ర జాతకం మారి చండాలమైన జాతకం బయటపడి మా జాతకాన్ని మేము మెరుగుపరచుకోవాలని సంకల్పం చెప్పుకొని దీపంలో లవంగాన్ని వేసేసి దీపం వెలిగించుకోండి, సరిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇలా కనీసం ఒక 5 వారాల పాటు చేసుకుంటే చాలా మీరు అద్భుత ఫలితాలను చూడగలుగుతారు. ఇక ఆ తర్వాత వచ్చేసి మనం చెప్పుకున్న విధానంగా గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి, సరిపోతుంది. మీరు ఏం చేయండి అంటే గుమ్మం దగ్గర అంటే మన ఇంటికి మంచి రావాలన్నా గుమ్మం నుంచే వస్తుంది కదా, చెట్టు రావాలన్నా మంచి రావాలన్నా ఇది చల్లడం వల్ల మన ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది. మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. మన జీవితం మారిపోయే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి. గుమ్మం దగ్గర చల్లడం వల్ల ఇంట్లో ఉండే మనకు తెలియని ప్రతికూల శక్తులు కావచ్చు, నకారాత్మక శక్తి కావచ్చు, ఇవన్నీ బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. ఆర్థికంగా మనకు బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కావున ఏంటంటే చాలామంది కూడా సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర చల్లుతూ ఉంటారు. చాలామంది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొంతమందికి ఇది తెలిసి ఉంటుంది, కాకపోతే ఇది తెలియకపోవచ్చు. కానీ గుమ్మం దగ్గర చల్లడం వల్ల మనకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇంటి పరంగా ఎన్ని కష్టాలున్నా సరే విధంగా తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి గుమ్మం దగ్గర ఈ విధంగా చల్లేసుకోండి. దీనికి పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వాటిని తీసేసుకొని గుమ్మం దగ్గర ఈ విధంగా చల్లేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడొచ్చు. గుమ్మము సాక్షాత్తు లక్ష్మీదేవికి రూపంగా భావించబడుతుంది. గుమ్మం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటాం. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రత్యేకత కూడా ఉంటుంది కదండి. అందుకే గుమ్మాన్ని మనం పూజించడం జరుగుతుందన్నమాట. గుమ్మంపై నిల్చోవడం, కూర్చోవడం, అలానే కాకుండా గుమ్మాన్ని తొక్కటం, గుమ్మాన్ని కాలుతో తన్నడం ఇలా చేయకూడదని మన పెద్దవాళ్ళు కూడా మనకు చెప్తూ ఉంటారు. శాస్త్రాల్లో కూడా ఇలాగే చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే గుమ్మాన్ని మనం పూజిస్తాం. గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలు చేస్తాము, గడప పూజ చేసుకుంటాం కదా. అలా పూజించుకోవడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని కూడా నమ్ముతూ ఉంటాం. కాబట్టి మీరు కూడా ఈ విధంగా మీరు దైవశక్తి లేదు, దేవుడి అనుగ్రహం లేదు, ఎప్పుడు చూసినా ఇంటి పరంగా కష్టాలు వస్తాయని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి, సరిపోతుంది. చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిహారం.
ఏంటి అంటే ఒక చిన్న గ్లాస్ కానీ తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు. ఇదే తీసుకోవాలని రూల్ ఏం లేదు. అందులో వచ్చేసి మీరు ఏం చేయండి అంటే కొంచెం దాల్చిన చెక్క పౌడరు, అలానే కాకుండా కొంచెం కర్పూరం పొడి, ఆ తర్వాత చిటికెడంత కుంకుమ పసుపు. ఒకవేళ మీ దగ్గర దాల్చిన చెక్కర పౌడర్ లేకపోతే మనం ఏంటంటే యాలకుల పొడిని కూడా తీసుకోవచ్చు ఆ ప్లేస్లో. ఇలా తీసుకున్న తర్వాత రోజు వాటర్ని అత్తర్ని కానీ 5 చుక్కలు కలుపుకోవాలి. ఇవన్నీ సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైన, చాలా శక్తివంతమైనవి కాబట్టి వీటితో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు అయితే వస్తాయి. అలానే మన ఇంట్లో ఉండే చెడంతా కూడా లేలిపోతుంది. మనకు అద్భుతమైన ఫలితాలు వచ్చి మన జీవితం అనేది మారిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నార్మల్గా ఏ ఇంట్లో అయితే కష్టాలు అధికంగా ఉంటాయో, ఏ ఇంట్లో బాధలు అధికంగా పడుతూ ఉంటారో, ఇంటి పరంగా అస్సలు కూడా కలిసి రావటం లేదని అనుకుంటూ ఉంటారు, అలాంటి వారికైతే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని కూడా మన పురాణ గ్రంథం చెప్తుందనమాట. అలానే ఏంటంటే పరిహారం పరమ పవిత్రమైన, చాలా శక్తివంతమైనది. ఇక్కడ అత్తరు రోజు వాటర్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ వాసన అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అలానే కాకుండా ఏంటంటే నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి దుర్గాదేవి కూడా ఏంటంటే ఈ 9 రోజుల పాటు ఏంటంటే భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది అంటూ ఉంటారు. అందుకే ఎవరైతే అమ్మవారిని ఇష్ట నియమంతో పూజిస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఇస్తుంది అని కూడా నమ్ముతూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం మన కలకి అవకాశం ఉంటుందన్నమాట. మన ఇంట్లోనండి మనం కొన్ని సిచ్యువేషన్స్లో మనం చాలా ఇబ్బంది పడిపోతాం. ఏం చేయాలో అర్థం కాదు, మాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయో తెలియక మేము అయ్యమ్మయ్య పరిస్థితిలో పడుతున్నాం కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే గుమ్మం దగ్గర చల్లండి. కొంతమందికి ఇల్లు కలిసి రాక బాధ కలిగితే, కొంతమందికి ఏంటంటే ఇల్లు కలిసి వచ్చినప్పటికీ కూడా ఇంట్లోకి కట్టుకున్న భర్త పరంగా కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. భార్యాభర్తల పడక కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత చక్కగా మా ఇంట్లో రోజు గొడవ అయినా సరే జరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా అవుతుందో తెలియదు, బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా అయితే చక్కగా ఉపయోగపడే పరిహారం, చాలా చాలా అద్భుతాన్ని ఇచ్చే పరిహారం అండి. ఇవన్నీ కూడా ఒక చిన్న గిన్నెలో కావచ్చు, లేదంటే ఒక గ్లాసులో కావచ్చు కలిపేసుకొని ఆ తర్వాత ఈ పరిహారం చేస్తే బ్రహ్మాండమైన ఫలితం అయితే వస్తుంది. మీరు ఇలా కలిపేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఎక్కువగా తీసుకోకండి, కొంచెం నీళ్ళని తీసుకోండి. ముందుగా మీరైతే కొద్దిగా ఒక 2 స్పూన్ల నీళ్ళని తీసుకొని అందులో చిటికెడంత కుంకుమ, పసుపు, కొంచెం కర్పూర పొడి, ఆ తర్వాత దాల్చిన చక్కెర పొడి కానీ లేదంటే యాలకుల పొడి కానీ చిటికెడంత తీసుకోండి. ఆ తర్వాత 5 చుక్కల రోజు వాటర్ కావచ్చు, 5 చుక్కల అత్తర్ కావచ్చు తీసేసుకొని చక్కగా ఏంటంటే ఇవన్నీ కూడా కలుపుకోండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అలా కలిసిపోయిన తర్వాత వీటిని గుమ్మం దగ్గర కుడి వైపున ఎడం వైపున ఏంటంటే చిలకరించాలి. చల్లడం అంటే మీరు పెద్దగా చల్లేయకుండా కుడి వైపున 2 చుక్కలు, ఎడమ వైపున 2 చుక్కలు, గుమ్మం మధ్య భాగంలో ఒక 5-6 చుక్కలు చల్లేసేయాలి. ఇలా చల్లేసిన తర్వాత మిగిలిందంతా కూడా మీకు ఎన్ని గుమ్మాలున్నా తలుపులున్నా వాటి మీద చల్లుకోండి. అలా చల్లుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉన్న తెలియని నకారాత్మక శక్తి కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, అలానే కాకుండా ఇంకేదైనా సరే మనకు తెలియని ఏదైనా ప్రతికూల ప్రభావాలు మనకు ఉన్నాయంటే అవి కూడా బయటకు వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయాయంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి వారి ఇంట్లో అడుగు పెడుతుంది. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇది పరమ పవిత్రమైన పరిహారము, చాలా చాలా శక్తివంతమైన పరిహారము. ఈ పరిహారానికి శాస్త్రాలు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో సోమవారం తిథిలో ఈ పరిహారం చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వస్తుంది. మన తలరాత సైతం మారిపోతుంది. మన ఇంటి పరంగా బాగా కలిసి వచ్చి అన్ని విధాలుగా కూడా బాగుండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి, కమ్మిసుడు తిరిగిపోతుందన్నమాట. 7:45 లోపు చల్లేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. లేకపోతే 7 లోపే చల్లేసుకోండి సరిపోతుందన్నమాట. అలా మీరు ఫలితాన్ని పొందవచ్చు. ఎవరికైతే అధికంగా ఇంటి పరంగా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇంటి పరంగా కలిసి రాకుండా ఉంటారు కదా, అలాంటి వారికి ఇది బెస్ట్ పరిహారం అని చాలా చక్కగా ఉపయోగపడే చెప్పవచ్చు. ఇది చాలా ఈజీ పరిహారం అండి. పెద్దగా ఖర్చు పెట్టడం లేదు. ఇక్కడ అన్ని చూసే వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఉండేటి కదా, పెద్ద బయటికి పోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వస్తువులను తీసేసుకుని మిక్స్ చేసేసుకుంటే మంచి ఫలితం అయితే వస్తుంది. ఇల్లు బాగాలేనప్పుడు కొన్ని సమయాల్లో అక్కడికి ఇక్కడికి వెళ్ళేసుకొని సాధువుల దగ్గర, ముళ్ళ దగ్గర పరిహారాలు చేసుకొని అలా గుమ్మాల దగ్గర కట్టుకుంటాం. అవి ఎంతవరకు ఫలితాలు ఇస్తాయి? కొద్ది రోజులు మాత్రమే ఫలితాలు ఇస్తాయి. ఆ తర్వాత ఫలితాలను ఇవ్వనివ్వవు కదా. మనం అప్పుడు ఏంటంటే చాలా బాధపడిపోతుంటాం. ఇన్ని పైసలు పెట్టి పరిహారాలు చేయించుకున్నాము, అయినప్పటికీ కూడా మాకు ఫలితాలు రాలేదని బాధపడుతుంటాం కదా. అలా కాకుండా ఏంటంటే చాలా ఈజీ పరిహారం. ఇది 15 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు. సోమవారం మాత్రమే చేయాలి. ఇలా చల్లేది సోమవారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మన జీవితం అనేది డబ్బు కూడా మారిపోతే మన ఇంట్లో కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి చక్కగా ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇది చేసిన తర్వాత ఇక మనకు ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షిస్తే మాత్రం ఈ యొక్క 5 సూచనలు ఖచ్చితంగా కనిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి.
ఒకవేళ మీకు గొడవలు తగ్గిపోయి ఏ సూచన కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం చేసుకోండి. అంటే దేవతా శక్తి మీ ఇంట్లో ఉంది. లక్ష్మీదేవి కావచ్చు, మన ఇష్ట దేవత కావచ్చు, లేదంటే కనుక మన కుల దేవత కూడా కావచ్చు. కాబట్టి ఏంటంటే ఇలా అంచనా వేసేసి సరిపోతుందన్నమాట. మనం ఏంటంటే ఒక్కరు కూర్చుంటాం కదా, ఏదైనా ఆలోచించేటప్పుడు కావచ్చు, కూర్చొని మనం నార్మల్గా ఉంటూ ఉంటాం, టీవీ చూస్తాం, ఇంకేదైనా సరే చేసుకుంటాం, ఒక్కరమే ఉంటాం. లేదంటే అందరితో మాట్లాడేటప్పుడు కూడా మనకు తెలియకుండా మన ఇంట్లో మంచి వాసన వస్తుంది. మంచి వాసన చూసి మనం ఏమనుకుంటామంటే మేము ఏం చేయకపోయినా ఇంత మంచి వాసన ఏందని చెప్పేసి అయోమయ పరిస్థితిలో పడిపోతాం, పడిపోతాం. ఎందుకు ఇంత మంచి వాసన వస్తుంది మా ఇంట్లోనేనా అని లేచి అటు ఇటు చూస్తుంటాం. కానీ మీ ఇంట్లో దేవతా శక్తి ఉంది కాబట్టి మీకు మంచి వాసన అనేది కలుగుతూ ఉంటుందన్నమాట, వస్తూ ఉంటుంది. ఆ వాసన ఏంటంటే దేవుడు మనకు ఈ సంకేతాలను ఇస్తాడు. నేను నీ ఇంట్లో ఉన్నాను కాబట్టి నీకు ఈ వాసన వస్తుంది అని. మానవుడికి ఒక సిమ్టమ్ అనేది దేవుడు పంపిస్తాడు, దైవం పంపిస్తూ ఉంటుంది. అది దేవత కావచ్చు, దేవుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కనుక రెండోది, మన ఇంట్లో చాలా వరకు కూడా అందరు సంతోషంగా ఉంటారు. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తవ్వుతూనే ఉంటారు, సంతోషంగా ఉంటారు. కొంచెం గొడవ తగ్గి ఏంటంటే మనం ఆనందంగా ఉంటాము, ఆనందంగా గడుపుతాం. మనం అనుకుంటాం ఫ్యామిలీ మొత్తం ఇలానే ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటామన్నమాట. ఆ యొక్క సిమ్టమ్ కూడా మీకు కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క ఏంటంటే మీకు తెలిసిపోతుంది దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు కాబట్టే మీరు ఆనందంగా ఉన్నారు అని ఒక భావన అనేది మీలో కలుగుతుందనమాట. ఇక మూడోది వచ్చేసి ఏంటంటే కనుక దేవుడి పూజ చేస్తాం కదా, పూజ గదిలో కొంచెం పటాలు ఏంటంటే అటు ఇటు జరిగినట్టు మనకు అనిపిస్తాయి. అలా కనుక అనిపించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ ఇంట్లో ఉన్నాడని ఖచ్చితంగా మీరు నిర్ధారించుకోండి. ఎందుకంటే పూజ చేసేటప్పుడు మన పటాలు సరిగ్గా పెట్టుకొని పూజించుకుంటాం. ఆ తర్వాత పటాలు కొంచెం అటు జరిగిన ఇటు జరిగిన కొంచెం కదిలినట్టున్న భగవంతుడు మన ఇంట్లో ఉన్నాడు, మనం చేసే పూజలు అందుకున్నాడు, అలానే కాకుండా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నాడు అనేసి మనం ఏంటంటే గట్టిగా నమ్ముకోవాలండి. ఎందుకంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్నాడు, ఇక మనం నమ్మేయాలన్నమాట. మనమే కదా పూజ పటాలనేది జరపటం అనేది సరే చేస్తాం, తీయటం మనమైనా చేస్తాం, వల్ల మంచిగా పెట్టుకొని పూజ చేసుకుంటాం. మనం చేయకపోయినా కదులుతున్నాయి అంటే భగవంతుడు కదిలిస్తున్నాడని అర్థం. ఆ యొక్క సిమ్టమ్స్ కూడా భగవంతుడు పంపిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ లక్ష్మీదేవి కావచ్చు, దేవుళ్ళ యొక్క ఎవరైనా సరే దేవతలు ఎవరైనా మనకి ఇలాంటి సంకేతాలను అయితే ఇస్తూ ఉంటారనమాట. వీటిని చూసి మనం ఆశ్చర్యపోతామన్నమాట. ఇంతకంటే ఇంట్లో మంచి చెడు లేదు, దేవశక్తి మాత్రమే ఉంది. కాబట్టి మనకి ఇలాంటి ఆలోచనలు కావచ్చు, ఇలాంటి వాసనలు ఇలాంటివన్నీ కూడా మనకు కలుగుతున్నాయని మనం అంచనా వేసుకోవాలి. ఇక తర్వాత నండి, ఒకవేళ దేవుడు మీ ఇంట్లో ఉంటే ఏంటంటే కనుక పాలు పొంగుతూ ఉంటాయన్నమాట. ప్రతిరోజు పొంగిపోవడం కాదు, లైట్ పాలు పొంగుతూ ఉంటాయి. ఒకవేళ మీకు రోజు పాలు ఎక్కువ పొంగిపోతే అరిష్టం, అలాగే మాడిపోతే అరిష్టం. కానీ కొద్దిగా పాలు పొంగితే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు మన ఇంట్లో ఉన్నాడు కాబట్టి పాలు పొంగుతున్నాయని కూడా మనం అంచనా వేసుకోవాలి. ఇది చాలామంది ఏంటంటే తప్పుగా అనుకుంటారు. కానీ పాలు పొంగితే ఇంట్లో మంచిది. అలా అన్ని పాలు పొంగిపోతే మాత్రం అది వరకు కూడా చాలా దురదృష్టం. పాలు పొంగి మాడిపోతే ఇంకా ఏంటంటే చెడుకు సంకేతం అనుంది. కాబట్టి కొద్దిగా పాలు పొంగితే ఏమీ కాదు, అది మంచి శుభసూచకం అనమాట. రోజు పొంగిన పాల ఏమీ కాదు కదా. కొన్ని గ్రంథాల్లో పాలు రోజు పొంగితే ఇంట్లో సంపద తగ్గుతూ ఉంటుందని మన పెద్దవాళ్ళు కావచ్చు, మన ఋషులు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. కాబట్టి పాలు కూడా పొంగుతూ ఉంటాయి. వాటిని చూసి కూడా మీరు ఆశ్చర్యపోతూ ఉంటారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇలా మనకి ఏంటంటే కనిపిస్తుంది, అలాగే మనకు ఇలాగే కనిపిస్తూ ఉంటుందండి. అద్భుతమైన ఫలితాలు అయితే మనకు కలుగుతాయి. కాబట్టి గుమ్మం దగ్గర చల్లుకోండి. ఇలా